కోట్లో పాగా వేశాను. నువ్వు ఆడిన నాటకం అంతా కళ్ళారా చూసాక ఏడ్చావులే. పాపం సీత చాలా కష్టపడిపోతుందిరా. రాలేసింది నాకు. ఇక మన ప్లాన్ లో రెండో స్టెప్ అమలు చేయాలి. నువ్వు సిటీకి వెళ్ళి వెంటనే ఆ జగన్నాథం గారిని బట్టి. అలాగే, ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తా. కాళ్లకు చక్రాలున్న మనిషి ఎక్కడ ఉంటాడో ఏమో. ఇదిగో ఏమయ్యా, సూట్ చేసుకుని మరీ తోలేను. ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తే ఎప్పకంటే పోతుంది. ఏ జగన్నాథం, జగన్నాథం, ఇదేమిటా రంగు పక్కడ సూట్ వేసుకుని బండి తోలుతున్నావు? మధ్యలో 4 రోజులు టైం ఉంది కదా, వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకోవడం అని. ఏడ్చినట్టే ఉంది. ఇలా సూట్ వేసుకొని జట్కా బండి తోలితే ఏ మాఫియా గ్యాంగ్ వాళ్ళు, ఏ స్మగ్లర్ ముఠాలను అనుమానించి పోలీసులు బొక్కలు వస్తారు. పద మన ఊళ్ళో. డబ్బుల మధ్యక ఎక్కువ ఎక్కువ జట్కా. జట్కా కాదయ్యా, నేను కారు అరేంజ్ చేస్తాను. పద పద పద. దండాలండి అమ్మగారు. ఎవరు? నేనండి, వెంకయ్య గారు పాలేరుని. ఎందుకు ఇలా వచ్చావు? మా ఆడదాన్ని గోల్స్ తట్టుకొచ్చాను అమ్మగారు. ఇత్తమరి దగ్గర పెట్టుకుని 500 ఇప్పిస్తారేమోనని. బాగా అరిగిపోయిందిరా. ఏ తలమాసిన కుంకా దీనికి 500 ఇవ్వడు, 300 ఇస్తాను. నెలకి 100కి 10 రూపాయల వడ్డీ. 10 రూపాయలా? చాలా ఎక్కువ అండి. బీదముండా కొడుకుని కాంతంత దయ చూపించండి అమ్మగారు. దయలు అవి చూపించడం నా వల్ల కాదురా అబ్బాయి. నేనెవరికి వడ్డీ 10 రూపాయలకి తక్కువ అప్పివ్వను. కావాలంటే తీసుకో, లేకపోతే నీ దోవ నువ్వు చూసుకో. గంగనమ్మత, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఇదేంటయ్యా, ఇంత డబ్బు నీకెక్కడిది? పొద్దున్నే నిద్ర లేవగానే నీ ముఖం చూశానత్త. ఏమవుతుందో నన్ను హళ్ళిపోయా. భలే మంచి జరిగిందిలే. నా మొహం చూస్తే మంచి జరుగుతుందయ్యా. మహానుభావులు చచ్చి ఎక్కడున్నారో కాని మా వారు రోజూ పొద్దున్నే నా మొహం చూస్తేనే కాని మొహం కడుక్కునేవారు కాదు. అది సరే, మంచి జరిగిందన్నావు, ఏం జరిగింది? అట పొలం వైపు వెళ్ళానత్త. నా పక్కనే ఓ పడవంత కారు వచ్చి ఆగింది. దానిలో ఓ పట్నం బాబు సూటు బూటు వేసుకుని దగదగా మెరిసిపోతున్నాడు. ఇలా రా అని పిలిచాడు. వెళ్ళా. ట్రావెలర్స్ బంగ్లాకు దారేటు అన్నాడు. దా చూపెట్టా. అంతే. థ్యాంక్స్ అంటూ గడగడ ఇంగ్లీష్ లో 5 నిమిషాలు దంచేశాడు. ఈ 1000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. బంగళాకి దారి చూపించినందుకు 1000 రూపాయలు ఇచ్చాడా? అంత ఆస్తిపరుడన్నమాట. ఇప్పుడు ఆయన గారు బంగ్లాలోనే ఉన్నారా బాబు? ఉండే ఉంటాడు. బంగ్లాకి దారి చూపించినందుకే 1000 రూపాయలు ఇచ్చిన మనిషి కాళ్ళ మీద అడితే 500 ఇవ్వడా అని ఈడ 10 రూపాయలు వడ్డీ ఇచ్చే బదులు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాను. ఆగరా భీవుడు, ఆయన ఈ ఊరికి ఏ పని మీద వచ్చాడంట కనుక్కున్నావా? కనుక్కున్నానత్త. వాళ్ళ నాన్నగారి కోరిక ప్రకారం ఈ ఊళ్ళో పొలాలు కొనడానికి వచ్చాట. అలాగా? అయితే ఇక్కడ రేటు అది కనుక్కునే వచ్చాడంటావా? ఆయనకేం తెలియదత్త. ఎకరం 2 లక్షలన్నా పడేసేట్టున్నాడు. మన పొలం పెద్దగా పండి చావడం లేదయ్యా. ఈ ఊళ్ళో ఏ దరిద్రుడు 50-60 వేల కంటే కొని చావడు. ఆయన ఎకరానికి 2 లక్షలు ఇస్తే మన మొత్తం పొలం అమ్మేద్దాం, ఏమంటావ్? అట్లాగే. పొలం ఆయనకి నచ్చాలే గాని డబ్బు గురించి పెద్ద పట్టింపు ఉండదు. బాబు నీకు దండం పెడతాను, నన్నోసారి ఆ మహారాజ్ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేయి నాయనా. తీసుకెళ్తాను అత్త, దానికేం భాగ్యం. బంగ్లాలో ఇప్పుడు బాబు గారు ఏం చేస్తున్నారో. యనాదులో యనాదులో ఎరగడ్డలో జిల్లేడు చెట్టు కింద మల్లి మొక్కలో యనాదులో. ఊరంతా వినిపించేట పాటలు పాడకయ్యా. ఎవరన్నా వింటే అనుమానిస్తారు. ఏందే మీరు ఏదో సాయం చేసి పెట్టబట్టి వచ్చా. పెద్దానికి రూల్స్ గిల్స్ అంటే ఒప్పుకోను. నా నోరు నా పాట నా ఇష్టం. నీకు ఇష్టం లేదో చెప్పండి, అదో నేను చూసుకుంటా. వద్దు మహాప్రభు, నీకు నీ పెద్దలకు 1000 దండాలు. పాడుకో, నీ ఇష్టం వచ్చేట్టు పాడుకో. నేను నోరెత్తే ఒట్టు. యనాదులో ఎరగడ్డలో జిల్లేడు చెట్టు కింద మల్లి మొక్కలో మల్లి మొక్కలో యనాదులో యనాదులో యనాదులో. గురుడు వస్తున్నాడు, వెంట గంగారామం తెస్తున్నాడు. నువ్వు మింగిపేసి లోపలికి సూటు కొట్టేసుకో. బాబు ఎంత పెద్ద కారు! ఇట్లాంటి పడవంత కార్లు పట్నం బాబుకు 10 ఉన్నాయంట. ఎంత అదృష్టవంతులు మహానుభావులు. బాబు గారు, హలో. ఫైన్, థ్యాంక్స్ వెరీ మచ్. కాంగో నెసన్స్ ఫెంటాస్టిక్.
దొరల భాష. ఓ దొరల భాష. ఆ. బాబుగారు ఎంత చదువుకున్నారో. బాబు గారు, ఈవిడే మా అత్త, గంగానమ్మ అత్త. నమస్కారం బాబు. ఓ కారం కారం, నమస్కారం. మీకోసం రవ్వంత ఉప్మా గుక్కెడు కాఫీ ఓ తెచ్చాను. పల్లెటూళ్ళు ఆరు బయట చెట్టు కింద, అది రావి చెట్టు కింద ఉప్మా తిని కాఫీ తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా ఏమన్నా టుంకులెక్కడి. అవురిగా ఉంది. బాబు గారికి అంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా గర్వం భేషజం లేనే లేవచ్చా. అవును. చూసావా ఎంత సాదా మనిషిలా ఉన్నారు. మరే ఖాళీ సంచులు ఇంకెన్నున్నాయిరా బాబు. బ్రహ్మాండంగా ఉంది. ఈ ఉప్మా ఈ కాఫీ చాలా బ్రహ్మాండంగా ఉంది. లెక్క అగ్గిపుల్లు ఎలగడం లేదే. రిక్షా వాళ్ళు జట్కా వాళ్ళు తాగాల్సిన బీడి కట్ట నా జేబులోకి ఎలా వచ్చింది? నాలా టోళ్ళు అమెరికా సిగరెట్ తాగలగానే. మీరు ఈ ఊరికి పొలాలు కొనడానికి వచ్చారని మా భీముడు చెప్పాడు. అవును, ఎస్. నాకు ఈ ఊళ్ళో కొద్దిగా పొలాలున్నాయి. సుక్షేత్రమైన మాగాణి భూమి. మీకు నచ్చితే. అలాగే చూస్తాం. చూశాక నచ్చితే మేము మీ పని కొంటాం. మేమంటే మీరు మీ భార్య గారు వచ్చి చూస్తారా బాబు? భార్య ఏమిటి? నాకింకా పెళ్లి కాలేదు. నేను డిబ్యాచర్ని. డిబాచరా? ది బ్యాచర్ అనే పదాన్ని తమాషాగా వాడతారత్త బాబు గారు. ఏమిటి పెళ్లి కాలేదు ఆ, బాబు? తమరికి వరసైన పిల్ల ఎవరైనా ఉన్నారా? లేదు. అందమైన అందగత కోసం ఎదురు చూస్తున్నా. చాలా సంతోషం బాబు. రేపే వచ్చి మీ పొలం చూస్తాం. ఇక మీరు వెళ్ళండి. అలాగే. ఇటుకు. ఆ. ఏంటత్త పట్నం బాబుని పెళ్లి గురించి ఆరా తీసావు? ఏంటి కథ? మనిషి లక్షణంగా ఉన్నాడు. వెనక లక్షల ఆస్తి ఉంది. మన లీలను అతనికిచ్చి పెళ్లి చేస్తే మన పిల్ల సుఖపడుతుందని నాకు అనిపిస్తోందయ్యా. మరీ అంత రెచ్చిపోకత్త. అసలు ఆ మడిసెవరు? వాళ్ళ పెద్దోళ్ళ విషయాలేంటో తెలుసుకోకుండా తొందరపడకు. ఊరుకోవయ్యా, అన్నీ నీకు అనుమానాలే. నాకు ఆ మనిషి చాలా బాగా నచ్చాడు. సరే, నీ ఇష్టం. నా మనసులో మాట చెప్పాను. మళ్ళీ తర్వాత నువ్వు ఇట్లాంటి తీసుకొచ్చి పరిచయం చేశావేంటయ్యా అని నన్నంటే మాత్రం ఒప్పుకోను. నిన్నెందుకంటానయ్యా? చక్కటి సంబంధం చూపించు. మన లీల పెళ్లికి నీకు మంచి సూటు కుట్టించిస్తాలే.